హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఏపీ న్యూ సిలబస్ అయినటువంటి సిలబస్ అయిలో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా తెలుగులో ఈరోజు 3వ లెసన్ హరివిల్లు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో ఈ టెక్స్ట్ బుక్స్ యొక్క లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో 3వ లెసన్ వచ్చేసి హరివిల్లు. దీని యొక్క ప్రక్రియ ఏంటి అంటే వర్ణన. వర్ణన అనేది దీని యొక్క ప్రక్రియ. అదే ఇతివృత్తం వచ్చేసి చూసుకుంటే ప్రకృతి గురించి ఈ వర్ణన అనేది జరుగుతుందన్నమాట. సో హరివిల్లు అనే లెసన్ దేనికి సంబంధించిందంటే ప్రకృతికి. అలాగే దాని యొక్క ప్రక్రియ ఏంటి అంటే వర్ణన. దీని యొక్క కవులు వచ్చేసి వివిధ కవుల గురించి ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ లెసన్ మొత్తం కూడా. వివిధ రచనల నుంచి కొన్ని భాగాలుగా తీసుకొని ఉంటారు. సో ఇక్కడ ప్రకృతి కావ్యాలు అని చెప్పి ఒక గేమ్ లాంటిది ఇచ్చారు, దాన్ని జే బాపురెడ్డి అనే వ్యక్తి రాశారనమాట. ఇక ఉద్దేశ్యం గురించి కనుక చూసుకుంటే, సో అంటే చాలా వరకు మనిషికి ప్రకృతికి కూడా విడదీయరాని సంబంధం అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. అంటే ప్రకృతిని చూసి ప్రకృతిలోని చాలా విషయాలతో మనిషి కనెక్ట్ అయి ఉంటాడు. అంటే ఉదయించే సూర్యుడు కానీ, చినుకులు, జలజల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, చీకటి, వెన్నెల, ఇలా చాలా రకాలైన ప్రకృతి అంశాలతో మనిషి కనెక్ట్ అవుతూ ఉంటాడు అనమాట ఏదో ఒక విషయాల్లో. సో అలా వాటి యొక్క అందాల్లో మనిషి మైమర్చిపోతూ ఉంటారు. అలాగే సో ఆ ప్రకృతి నుంచే చాలామంది రచయితలు అనేవారు చాలా రచనలు అనేవి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ సో వారి యొక్క భావాల్ని కొన్ని మంచి రచనల రూపంలో చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఉండేటటువంటి సృజనాత్మకతను కూడా బయటకు తీస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ప్రకృతికి సంబంధించి కవులు ఏవైతే కొన్ని అంటే వాళ్ళ యొక్క భావాల్ని వాటిని బయటికి చెప్తూ ఉంటారు కదా. సో అలాంటివన్నిటిని కూడా పిల్లలకి పరిచయం చేసి వాళ్ళల్లో మానవీయతని మేల్కొల్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. సో ఇక నేపథ్యం కూడా సేమ్ అలానే ఉంటుంది మనకి. సో ఈ పాఠం నేపథ్యం ఏంటి అంటే, సో మానవుడు ఒక కల్పన శిల్పిగా చెప్తూ అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని పులకించి పునర్వ్యవస్థీకరించగలుగుతాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకు చేరవేయడానికి సాహిత్యాన్ని సేతువుగా చేసుకున్నాడు కవి. అంటే మనిషికి ఇంకొక మనిషికి తన భావాల్ని ఈ కవిత్వాల ద్వారా, ఈ రచనల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే పూర్వం ఉన్నటువంటి కవుల నుంచి ఇప్పుడున్న కవులందరూ కూడా ఈ యొక్క ప్రకృతిని ఆధారంగా చేసుకొని చాలా వరకు ప్రకృతిని వర్ణిస్తూనే ఎన్నో రచనలు అనేవి చేసుకుంటూ వచ్చారు. ఎన్నో అలంకారాలతోటి, ఛందస్సుతోటి మంచిగా రచనలు అనేవి చేసుకుంటూ వచ్చారు. సో అలా ఈ ప్రకృతి దృశ్యాల్ని ఎవరైతే ఇప్పటివరకు ఉన్న కవులు కొంతమంది ప్రకృతిని ఏ విధంగా వర్ణించుకుంటూ వచ్చారు అనేవన్నీ ఈ పాఠం ద్వారా పిల్లలకి తెలియజేస్తారనమాట. ఇక ప్రక్రియ వచ్చేసరికి మనం చూసుకుంటే వర్ణన. సో వర్ణన అనేది ప్రక్రియగా కలిగిన పాఠము ఈ హరివిల్లు అనేది. సో రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కూడా కవి చెప్పిన విషయం పాఠకుని మనసుకు తాకేదిగా ఉండాలి. సో ఇప్పుడు అది గేయమైనా, పాట అయినా, లేకపోతే పద్యమైనా, ఏదైనా సరే కవి ఏం చెప్పాలనుకున్నాడో అది అవతల మనిషికి చేరే విధంగా ఉండాలన్నమాట. సో అతనిలో భావ సంచలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకుని లంకె వేసుకొని తనతో పాటు నడిపించాలి. అంటే అంత ఎడిక్ట్ అయిపోవాలన్నమాట సో వారి యొక్క రచనలకి. సో దానికోసం ఏం చేస్తారు, ఎన్నో పద ప్రయోగాలు చేస్తారు, ఎన్నో వాటన్నింటిని అంటే చాలా పదప్రయోగాలతో వాళ్ళ యొక్క రచనని రసాత్మకంగా తీర్చిదిద్దుతారనమాట. సో ఆ విధంగా చేసే రచనల్ని మనము వర్ణన అని అంటూ ఉంటాం. అంటే దానినే ఆ యొక్క ప్రక్రియనే మనం వర్ణన అని అంటాం అనమాట. వాళ్ళు వాళ్ళ భావాల్ని బయటికి చెప్పడానికి ఎన్నో పదప్రయోగాలు కానీ, ఈ అలంకారాలు అవి యూజ్ చేయడము, ఇలా ఏంటంటే ఒక మంచి వేలో దాన్ని చెప్తూ ఉంటే దాన్నే మనం వర్ణన అని అంటూ ఉంటాము. అయితే విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలికలతో కలిపి వివరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు అనే విషయాన్ని అదే విషయంగా కాకుండా ఒక మంచి వర్ణనతో, సో మంచి బంగారు రంగు వన్నెతోని, అలాగే ఎరుపు రంగులో ఇలా వస్తారు. ఇలా ఏంటంటే మంచిగా వర్ణిస్తూ చెప్తూ ఉంటారనమాట. సో ఇలా కావ్యాలలో మనకి అష్టాదశ వర్ణనలు అనేవి ఉంటాయట. ప్రబంధాలు వర్ణనలకి పుట్టినవి. ప్రబంధాలు అనేవి కూడా
ఈ వర్ణనలతో సాగుతూ ఉంటాయి. భావ కవిత్వమైన, అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోనే రచనకు భావ పుష్టి కలుగుతుంది. అది ఏ కవిత్వమైనా సరే వర్ణన అనేది మెయిన్‌గా ఉండాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ కవిపరిచయం చూసుకుంటే, ఈ యొక్క లెసన్‌లో కవిపరిచయాలనేవి అంటూ ఏమి ఉండవు. అంటే ఇక్కడ చాలామంది కవులు వాళ్ళు ఏ విధంగా ప్రకృతిని వర్ణించారు అనే విషయాలు, వాళ్ళు రాసిన కొన్ని గ్రంథాల నుంచి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఈ లెసన్‌లో మొత్తం అంతా కలిపి ఇవ్వడం జరిగిందనమాట. సో, అలా వివిధ కవులు రచించినటువంటి గ్రంథాల నుంచి తీసుకున్నారు. ఎర్రని యొక్క హరివంశం నుంచి, రామరాజభూషణుడు రచించిన వసుచరిత్ర నుంచి, మొల్ల రామాయణం నుంచి, కూచుమంచి తిమ్మకవి రచించిన రుక్మిణీ పరిణయము, అలాగే దాశరథి గారు రచించిన అమృతాభిషేకము, శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం, అలసాని పెద్దన గారు రచించిన మనుచరిత్ర, వీవూరి వెంకటాచార్యులు గారు రచించిన విశ్వకర్మ పురాణము, పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర, ఈ గ్రంథాల నుంచి కొన్ని పద్యాలని ఎంపిక చేసి అవన్నీ కలిపి మనకి ఇక్కడ హరివిల్లు అనే పాఠం రూపంలో ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ప్రతిదీ ఒక ఏమంటే మనకి కొన్ని పద్యాలు అనేవి ఇచ్చి, సో దాన్ని వర్ణిస్తూ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ లెసన్ అంతా కూడా ఈ విధంగానే సాగుతుందనమాట. సో, లాస్ట్లో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు, అలాగే ఒక గద్యం, అదే అపరిచిత గద్యం అనేది ఇచ్చారు. రెండు కూడా మనం చూద్దాము. సో, ఇక్కడ ఇచ్చిన పద్యం గురించి కనుక చూసుకుంటే, మందార మకరంద మాధుర్యము దేలు మధుపంబు ఓవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల దూవు రాయంచ చనుచే తరంగిణులకు, లతితర సాల పల్లవఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు, బూర్నేందు చంద్రికాస్ఫురిత కోరిక మరుగనే సాంద్ర నీహారములకు, అంబుజోధర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అనే ఒక పద్యాన్ని అయితే ఇచ్చారు. కింద క్వశ్చన్స్ చూసుకుంటే, ఈ పద్యంలో పేర్కొన్న పక్షుల పేర్లు రాయండి అని అన్నాడు. సో, ఇక్కడ చూసుకుంటే రాయంచ, కోయిల, అలాగే చకోర పక్షులు. సో, ఈ పద్యంలో ఆ 3 పక్షుల్ని చెప్పారనమాట. నెక్స్ట్ పై పద్యంలో పొగమంచు అని అర్థం వచ్చే పదం ఏది అని అన్నారు. నిహారిక. నిహారిక అనేది పొగమంచు అనే ఆ యొక్క అర్థాన్ని ఇస్తుంది. సాంద్ర నిహారములు అని అన్నారు కదా, సో అది. నెక్స్ట్ తుమ్మెదలు దేనిని ఆస్వాదిస్తాయి అని చెప్పించారు. తేనె. సో, తేనెని ఆస్వాదిస్తాయి, మందార పుష్పంలోని తేనెని. నెక్స్ట్ అంబుజోదరుడు అనే సమాసం ఏంటి అని అడిగారు. అంబుజమే గర్భముగా కలవాడు బహువ్రీహి సమాసం అనమాట. అంబుజోదరుడు అంబుజమే గర్భముగా కలవాడు. నెక్స్ట్ లేత మామిడి చిగుళ్లను తినే కోయిల కొండ మల్లెలను కోరుకోదు. ఇలాంటి మరొక వాక్యాన్ని రాయమన్నాడు. సో, ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే, చెంగల్వ గడ్డిని మేసే కపిల గోవు ఎండు గడ్డిని తినదు అనే ఆ సెంటెన్స్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది అపరిచిత గద్యం చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని అన్నాడు. శ్రీనగరంలోకెల్లా ప్రశస్తమైన సరోవరం దాల్ సరస్సు. అందులో నౌకా విహారం చేస్తూ దారి చుట్టూ రమణీయంగా నెమలి పింఛంలో కన్నులు కుదురుకున్నట్లుగా అమరిన పూల తోటలు చూడడం ఆ వేల్టి మా కార్యక్రమం. సరస్సులో తిరగడానికి పడవలు సిద్ధంగా ఉన్నాయి. దాల్ సరస్సు మా ముందు పరుచుకుని ఉంది. ఎక్కడ చూసినా వెండి రేకుల తలతల్లాడే నీటి ఉపరితలం. శ్రీనగరానికి తూర్పు దిక్కున ఈ సరస్సు ఆవల వైపున్న పర్వత శ్రేణి నిటారుగా టీవీగా నిల్చొని సరస్సు అందాన్ని తదేకంగా పరికిస్తున్న రస హృదయుడైన వ్యక్తిలా కనిపిస్తుంది. ఆ పర్వత శరీర ఛాయ నీళ్లలో ప్రతిబింబిస్తూ గాఢ నీలవర్ణంలో భాసించే నీటిలో ఛాయ పడినంత మేర నలుపు కలిసిన మరో వర్ణ ఛాయను కల్పిస్తుంది. నిర్మలంగా అలజడి లేకుండా మెరుస్తున్న జల గర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు పోతోంది నావ. ఆ నీటి తుళ్ళింతలకు చుట్టుపక్కల చిన్న చిన్న కెరటాలు ఏర్పడి చూస్తుండగానే దూరంగా తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయే పసిపిల్లల పాదాల్లా జరిగిపోవడం మొదలుపెట్టాయి. నీరు నిండుగా మనోహరమైన నీల వర్ణంతో భాసిస్తోంది. ఆకాశం చక్కగా ఉన్నప్పటి ఫలనంలో ఒక అందం. దూరంగా ఉన్న కొండ నీళ్లలో తొంగి చూసినప్పుడు ఒక అందం. పక్కగా పోయే మరో పడవ నీళ్లలో హుందాగా కదలాడినట్లు మరొక అందం.
పడవ నడిపేవాడు పాటలు పాడడం మొదలుపెట్టాడు. గాలి సన్నగా మధురంగా చేసే సవ్వడితో లయ కలుపుతూ అతడు పాడే పాట మనోజ్ఞంగా కిందనున్న జల తరంగాలను అనుసరిస్తూ పెడలు పెడలుగా చెవులు తాకుతుంది. ఈ రమణీయం ఇలా శాశ్వతంగా కళ్ళ ముందు నిలిచిపోతే, ఈ అనంత ప్రకృతి శోభా సంపదను అనుక్షణం అనుభవిస్తూ అజరామరమైన అమృతత్వాన్ని పొందగలిగితే ఎన్ని ఊహలు, నా మెదడులో చకచకా మెరిసే ఊహలు అని చెప్పి నాయని కృష్ణకుమార్ గారు రాశారు. ఇది కాశ్మీర దీపకళిక నుండి తీసుకోవడం జరిగింది ఈ యొక్క పేరా అనేది. సో ఆమె కాశ్మీర్ వెళ్తారు. సో అక్కడ దాల్ సరస్సు గురించి, దాల్ సరస్సు యొక్క అందాల్ని ఆమె ఇక్కడ వివరించడం అనేది జరిగిందనమాట. సో ప్రతి లైన్ కూడా ఎంతో నీట్గా, సో అక్కడ అంటే పైన పర్వతాలు అనేవి ఎలా ఉన్నట్టుగా, సో నించొని దాల్ సరస్సును చూస్తున్నట్లుగా ఆమె వర్ణించారనమాట ప్రతిదీ కూడా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, చూద్దాము. దాల్ సరస్సులో నీరు వెండి రేకులా ఉందని రచయిత అన్నారు. నీవైతే దేంతో పోలుస్తావు అని అంటున్నారు. సో ఏదైనా మనం చెప్పుకోవచ్చు. సరస్సుకు అవతల వైపునున్న పర్వతాల వరుస ఎలా కనిపిస్తుంది అని అన్నారు. అంటే నిటారుగా టీవీగా నిల్చొని ఒక మనిషిలాగా కనిపిస్తుంది. సో అది సరస్సుని తదేకంగా చూస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుందని కూడా చెప్పారు. పడవ నడిపే వాని పాట మరింత మనోజ్ఞంగా ఎందుకు అనిపిస్తుంది అని అన్నారు. సో జల తరంగాలను అనుసరిస్తూ చెవులను తాకడం వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆ పాట. కదిలిపోయే కెరటాలను రచయిత్రి దేనితో పోల్చారు అంటే తప్పటడుగులు వేస్తూ వెళ్ళిపోయే పసిపిల్లల పాదాలతో పోల్చారనమాట. పై గద్య భాగానికి సరైన శీర్షిక పెట్టండి అన్నారు. దాల్ సరస్సు అందాలని, దాల్ సరస్సు అని ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి భాషాంశాలు పదజాలంలో కనుక చూసినట్టయితే, ఎరుపు రంగులో ఉన్న పదాలకి అర్థాలు రాయమన్నారు. బాణుడు తూర్పున ఉదయిస్తాడు. బాణుడు అంటే సూర్యుడు, రవి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే తాండవం, తాండవం అంటే నాట్యం. మిక్కిలి అంటే ఎక్కువగా. తత్తరపాటు అంటే కంగారు. కనుమరుగైందంటే కనబడకుండా పోయింది, అదృశ్యమైందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయమన్నారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. రాజు గగనం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆకాశము, గగనము అనేవి సమానార్థక పదాలు. నెక్స్ట్ కొన్ని పదాలు ఇచ్చారు. సో వాటికి పర్యాయ పదాలు రాయమన్నారు అనమాట. ధనువు, ధనువు అంటే మనకి విల్లు, ధనస్సు అని అర్థం వస్తుంది. పయోధరము అంటే మేఘము, జలధరము. పయోధరము అంటే చాలామంది సముద్రం అనుకుంటారు, కానీ మేఘము, జలధరము అనే అర్థం వస్తుంది. కేదారము అంటే మనకి పొలము, పంట భూమి. సస్యము అంటే పంట, పైరు. వెల్లువ ప్రవాహము, వెల్లి. నెచ్చెలి అంటే స్నేహితురాలు, సఖి అనే అర్థాలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్రింది పదాలకు నానార్థాలు రాయండి అని అన్నాడు. ధర, ధర అంటే మనకు ఒకటి భూమి అని అర్థం వస్తుంది, రెండు ఖరీదు, దాని ధర ఎంత అని అడుగుతాం కదా, అలా ఖరీదు అనేది వస్తుంది. నెక్స్ట్ పంక్తి, పంక్తి అంటే వరుస, వరుస లేదా ఒక ఛందస్సు. పంక్తి అంటే వరుస లేదా ఒక ఛందస్సు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ తారక, తారక అంటే నక్షత్రము, నక్షత్రము లేదా కంటిలోని నల్లగుడ్డు, నల్లగుడ్డు అనేది వస్తుంది. నెక్స్ట్ చుక్క, చుక్క అన్న కూడా నక్షత్రము, అలాగే బిందువు, బిందువు అనే అర్థాలు రెండు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయమన్నారు. సూర్యుడు, లోకమును ప్రకాశింపచేయువాడు, బాణుడు, అలా మనం ఏదైనా రాసుకోవచ్చు. లోకమును ప్రకాశింపచేయువాడు, లోకమును ప్రకాశింపచేయువాడు. ధర, ధర అంటే మనకి భూమిని ధరించున్నది. తోయజము, తోయజము అంటే రక్షించున్నది, తోయజము అంటే రక్షించున్నది. నెక్స్ట్ శైలము అంటే శిలలతో కూడినది, శిలలతో కూడినది, శిలతో కూడినది అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాల గురించి అయితే ఇచ్చారు. సంధ్య, సందే, సంధ్యకి సందే లేదా సంజ అని కూడా రాసుకోవచ్చు. అలాగే దిశ, దశ, దిశ, దిశ, దశ. ఆకాశం, ఆకాశం, ఆకాశం. నెక్స్ట్ చంద్రుడు, చంద్రుడు,
చందరుడు. ముత్యము, ముత్తెము, ముత్యముకి ముత్తెము. నెక్స్ట్ ముత్యముకి ముత్తియ లేదా ముత్తిపు అని ఇచ్చారనమాట. నెక్స్ట్ మేఘము, మొయిలు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో మనం డిస్కస్ చేసాము. ముత్యము, ముత్తియ, ముత్యము అని కూడా వస్తుంది. నెక్స్ట్ వ్యాకరణ అంశాల్లో కనుక చూసుకుంటే సందులు ఇచ్చారు. సందుల్లో ఎడాగమ సందు గురించి ఇచ్చారు. దీని యొక్క సూత్రం కనుక చూసుకున్నట్టయితే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబ మగు అని చెప్పి ఇచ్చారు. ఆగంబనగా వర్ణాధిక్యంబు అని చెప్పి దీని యొక్క సూత్రం ఇచ్చారు. మా ప్లస్ అమ్మ మాయమ్మ, మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. ఇక్కడ మనకి ఏంటి అంటే సంధి అనేది జరగలేనప్పుడు సో అచ్చు కంటే పరమైన అచ్చుకు ఎడాగమం వస్తుంది. అంటే ఇక్కడ స్వరం అంటే అచ్చు అనమాట. ఇక్కడ స్వరం అంటే అచ్చు అనే అర్థం వస్తుంది. ఎట్ ప్లస్ ఆగమం ఎడాగమం. సో ఎట్ ప్లస్ ఆగమాన్ని ఎడాగమం అని అంటూ ఉంటారు. యాలో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది. ఈ అనేది ఆగమం అవుతుంది. అంటే వాటి మధ్య యా అనేది ఎక్స్ట్రాగా వచ్చి చేరుతుంది అనమాట. సో తెలుగు భాషలో పూర్వ పదాంత దీర్ఘాచ్చులకు సాధారణంగా సంధి జరగదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకి అధికంగా ఒక అక్షరం అనేది ఉచ్చారణ సౌకర్యం కోసం వచ్చి చేరుతుంది. సో దాన్నే యాకారం అని అన్నారు. సో దీన్నే ఎడాగమం అని అంటూ ఉంటాం. సో దీన్నే ఎడాగమం అని అంటాం అన్నమాట. ఎక్స్ట్రాగా సంధి జరగలేనప్పుడు ఈ యొక్క యా అనేది వచ్చి చేరుతూ ఉంటుంది. వర్ణాధిక్యం అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడం. మిత్రవధాగమ అని లక్షణం అన్నమాట. ఆగమం మిత్రుని వంటిది కాబట్టి ఒక వర్ణం మిత్రుని వలె పక్కకు వచ్చి చేరడం ఆగమం అని గ్రహించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఆగమం అంటే ఏంటంటే ఎక్స్ట్రాగా ఒకటి వచ్చి చేరుతుంది. ఇందాక నుంచి మనం చెప్పుకున్నదే. మాలోని ఆ పూర్వస్వరం. సో ఇక్కడ మాలోని ఆ అనేది పూర్వస్వరం అవుతుంది. అమ్మలోని ఆకారం అనేది స్వరం కంటే పరమైన స్వరం అని అంటున్నారు. సో దానికి ముందు మనకి ఈ అనేది వచ్చి చేరుతుంది. మాయమ్మ. సో ఇక్కడ మాయమ్మ. సో మాయమ్మ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మీ ఇల్లు అంటే మీ ప్లస్ ఈ అనేది వచ్చి చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ ఇల్లు అనేది అవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా మీ ఇల్లు. నెక్స్ట్ మనం చూసుకుంటే అలాంటివి కొన్ని పదాలు అనేవి ఇచ్చి విడదీసి సంధి పేర్లు అనేవి రాయమన్నారు. ఇందుడేగి ఇందుడు ప్లస్ ఏగి ఇందుడు ప్లస్ ఏగి ఇందుడు ఊ అనేది వచ్చింది. ఊకి ఒక అచ్చు అనేది వచ్చింది కాబట్టి ఇది ఉత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ అయ్యెడన్ ఆ ప్లస్ ఎడన్ ఇదొక త్రిక సంధి అనేది అవుతుంది. సుధాంశుడు సుధా ప్లస్ అంశుడు సుధా ఆ అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఆ అనేది వచ్చింది. ఆ అనేవి వచ్చాయి కాబట్టి అది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అయితే ఇక్కడ అత్వ సంధి అనేది ఎందుకు అవ్వదని మీకు ఒక డౌట్ రావచ్చు. అత్వ సంధులు అనేవి ఉత్వ సంధులు అనేవి తెలుగు పదాల మధ్య జరుగుతూ ఉంటాయి. బ్రహ్మాదులు బ్రహ్మ ప్లస్ ఆదులు ఇక్కడ కూడా ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. దుగ్ధాంబునిధి దుగ్ధ ప్లస్ అంబునిధి ఇక్కడ కూడా ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. దుగ్ధ ప్లస్ అంబునిధి దుగ్ధ ఆకి ఆ అనేది వచ్చింది. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణలు వెతికి రాయమన్నాడు అనమాట. సవర్ణ దీర్ఘ సంధికి ఉత్వ సంధికి త్రిక సంధికి. సో సవర్ణ దీర్ఘ సంధికి చూసుకుంటే బ్రహ్మాండము మధురానుభూతి రామాలయము ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధి. నారదులైరి కొండలన్నీ ఇలాంటివన్నీ ఉత్వ సంధికి గల ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అక్కన్న అయ్యడ ఇవన్నీ త్రిక సంధికి గల ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమాసాలు అనేవి ఇచ్చి ఖాళీలను పూరించండి అన్నాడు. కాలవర్తకుడు కాలమనెడు వర్తకుడు మనేడు అనేది వస్తుంది. అనేడు అనేది వస్తే రూపక సమాసం. సో కాలవర్తకుడు అంటే కాలమనెడి వర్తకుడు రూపక సమాసం అనమాట. 4 సంఖ్య గల
చెరగులు అంటే 4 చెరగులు, 4 చెరగులు అనేది వస్తుంది సమాస పదము. ఇది ద్విగు సమాసం అనేది అవుతుంది. సంఖ్య అనేది వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. మృగనేత్రి, మృగ నేత్రముల వంటి నేత్రాలు కలది. కలది కలవాడు వస్తే మనకేంటి బహువ్రీహి సమాసం. సో బహువ్రీహి అనేది వస్తుంది. మృగనేత్రి అంటే మృగ నేత్రముల వంటి నేత్రాలు కలది అని. నెక్స్ట్ చుక్కలకు రేడు, చుక్కల రేడు. సో సమాస పదం కలిపి రాస్తే చుక్కలకు రేడు అనేది ఏమవుతుంది, చుక్కల రేడు అనేది అవుతుంది. ఇది షష్ఠీ తత్పురుష సమాసం అనమాట. చుక్కలకు రేడు షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ మహోదధి, మహోదధి అంటే గొప్పదైన దది, గొప్పదైన దది. సో ఇదేమవుతుంది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. ఇక్కడ మహోదధి అంటే మహా ప్లస్ ఉదధి అనేది అవుతుంది. అంటే పెద్దదైనటువంటి ఉదధి లేదా గొప్పదైనటువంటి దది అని చెప్పి వస్తుంది. విశేషణం అనేది ముందున్నది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ద్వంద్వ సమాసానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ రాయమన్నట్టు తల్లిదండ్రులు, కూరగాయలు ఇవన్నీ మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలంకారాలు కనుక చూసుకుంటే ఉత్ప్రేక్ష అలంకారం ఇచ్చాడు. ప్రీవియస్లో మనకి అంత్యానుప్రాస ఉపమాలంకారాల గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏం లేదు, ఊహ అనమాట. అన్నట్లు, ఉన్నట్లు ఈ పదాలు కనిపిస్తే అది క్లియర్గా మీరు పెట్టేయచ్చు ఉత్ప్రేక్ష అలంకారం అని. చూడండి, ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది. అన్నట్లు అంటే కనుక ఖచ్చితంగా అంటే ఊహ అనమాట. అలా లేదు కానీ అలా ఉన్నట్లు ఉన్నది అని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెన్నెల అనేది దేంతో పోల్చబడింది, పాలవెల్లితో పోల్చబడింది. అయితే ఇంకా అది ఆ వెన్నెల పాలవెల్లిలా ఉన్నది అని అనలేదు, పాలవెల్లియా అన్నట్లున్నది అన్నారు. సో అక్కడ ఊహ అనమాట. అలా కాకుండా ఈ వెన్నెల పాల వెల్లి వలె ఉన్నది అంటే అక్కడది ఉపమాలంకారం అవుతుంది. ఇక్కడ అన్నట్లు అనే ఊహను తెలియజేసే పదం ఉంది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి శార్దూల పద్య లక్షణాల గురించి ఇచ్చారు. ఇంతకు ముందు లెసన్లో మనము మత్తేబం యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. సో అప్పుడే చెప్పాను, మత్తేబానికి సాతో స్టార్ట్ అవుతాయి గణాలు అనేవి, శార్దూలానికి మాతో స్టార్ట్ అవుతాయి. అలా గుర్తుపెట్టుకోండి. సో మాకి సాతో ఆపోజిట్గా స్టార్ట్ అవుతాయి సభరణమయవ, శార్దూలానికి మసజస తతగా అనేవి గణాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ శార్దూల పద్య లక్షణాలు ఇచ్చాడు. ఇది కూడా వృత్తజాతికి చెందిన పద్యమే. 4 పాదాలే ఉంటాయి, 19 అక్షరాలు ఉంటాయి. అదే మత్తేబానికి అయితే 20 అక్షరాలు ఉంటాయి. సో ఇక్కడ 19 అక్షరాలు అనేవి ఉంటాయి. ప్రతి పాదంలోని కూడా మనకి మసజస తతగా అనే గణాలు ఉంటాయి. సో ప్రతి పాదంలోని 13వ అక్షరం యత్ ఉంటుంది. అదే మత్తేబంలో అయితే 14వ అక్షరం యత్ అనేది ఉంటుంది. సో దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అంటే 1 డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ప్రాస నియమం అనేది యాజ్ యూజువల్గా ఉంటుంది. సో ఇవి శార్దూలము యొక్క లక్షణాలు అనేవి ఇచ్చారు. అలాగే క్రింద కొన్ని పాదాలు అనేవి, పద్య పాదాలు అనేవి ఇచ్చి వాటిని గురు లఘువులు చేయమన్నారు. అవి ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో మనం డిస్కస్ చేసాం కాబట్టి మీరు ట్రై చేయండి. సో ఒకటైతే చూద్దాము. ఇక్కడ చూసుకుంటే ఊ అనేది లఘువు, అలాగే దా అనేది లఘువు, యా అనేది లఘువు, ధ అనేది లఘువు, రా అనేది గురువు, ధ అనేది లఘువు అవుతుంది. మళ్ళీ రమ్ అనేది గురువు, భూ అనేది లఘువు అవుతుంది. ప ఈ లఘువు, నుమ్ అన్నారు అది గురువు, డి అనేది లఘువు అవుతుంది. హూ అనేది లఘువు, టా అనేది గురువు, మళ్ళీ హూ టీ అనేవి లఘువులు అవుతాయి. నే అనేది గురువు అవుతుంది, గు అనేది లఘువు అవుతుంది. దెంచుచో అనేది. సో ఈ విధంగా మనకి రావడం జరిగింది. సో వీటిని కనుక విభజిస్తే సో 3 సో ఈ విధంగా వచ్చింది. సో యమాతరాజ బాన్స అనేవి వేస్తే ఆ గణాలు అనేవి మనం వేసుకుంటే సో ఇక్కడ నజ భజ జజర, సో నజ భజ జజర అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది మనకి శార్దూలాన్ని ఇవ్వలేదు, చంపకమాలది ఇచ్చాడు అనమాట. సో గురు లఘువులు గుర్తించడం మంచిదైంది, లేదంటే అవి కూడా శార్దూలానికి సంబంధించినవి అనుకుంటాం మనం. సో ఇలా ఫస్ట్ దానికి మనం ఘన విభజన చేసినట్టయితే నజ భజ జజర అనే వచ్చింది. ఇవి దేనికి సంబంధించినవి, ఏ యొక్క పద్య లక్షణాలకు సంబంధించిన గణాలు అంటే
చంపకమాల. సో, చంపకమాల పద్యంలో ఈ నజబ జజర అనేవి ఉంటాయి. అదే ఉత్పలమాల అయితే మనకి భరణ భవరవ అనేవి ఉంటాయన్నమాట. ఇది మనకి ఈ యొక్క దీనికి సంబంధించి. నెక్స్ట్ వాసో నిగ్రహమెన్న రాకలియు నిర్వట్టుల్ గనింపర్తలల్ మాసెంగాయన అంగముల్ బడలినం బాటింపరట్టుండని యాసాయంబుగ నాని సాత్యమయుగా నామ్నాయముల్ గ్రోల్చుచో నాసీన ప్రచలాయితం బైన లే దాహ వితర్కింపగన్ అనేది ఇచ్చారు. సో, దీని యొక్క అర్థం ఏంటి అంటే, అయుత నీత అనే ఇద్దరు అగస్త్యుని శిష్యులట. వారికి చదువు అంటే చాలా శ్రద్ధ. ఎలాంటి దుస్తులు ధరించారో కూడా పట్టించుకోరట. సో, ఆకలి దప్పుకల గురించి కూడా వాళ్ళు ఆలోచించరట. తలలు మాసిన, శరీరం అలసిపోయిన వాళ్ళు వాటిపైన శ్రద్ధ పెట్టరు. అహోరాత్రులు కూడా చదువు గురించే వాళ్ళకి ధ్యాస అనేది ఉంటుందట. సో, వేదాలు చదువుతున్నప్పుడు కానీ కదలక మెదలక కునికిపాట్లు పడకుండా శ్రద్ధగా చదువుకుంటూ ఉండేవారట. సో, వాసో నిగ్రహమన్న రాకలియు నిర్వట్టుల్ గనింపర్తలల్ మాసెంగాయన అంగముల్ బడలినం బాటింపరట్టుండని యాసాయంబుగ నాని సాత్యమయుగా నామ్నాయముల్ గ్రోల్చుచో నాసీన ప్రచలాయితం బైన లే దాహ వితర్కింపగన్. సో, అలా ఆకలి కానీ దప్పిక కానీ తలమాసిన శరీరం మాసిన అవేమీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాటిపైన అసలు ధ్యాసే లేకుండా వేదాలు అవి చదువుతున్నప్పుడు కదలక మెదలక శ్రద్ధగా వాళ్ళు చదువుకుంటూ ఉండేవారట. అంత చదువు అంటే వాళ్ళకి శ్రద్ధ. ఎవరికి? అయుత నీత అనే అగస్త్యుని శిష్యులకి. సో, ఇది మనకి యొక్క లెసన్కి కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఆత్మకథ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.